అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేశవ్యాప్తంగా మైనార్టీ వర్గాల నుంచి పెద్ద ఎత్తున నిరసన సెగ తగులుతుంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి. మోడీ అసెంబ్లీ పార్లమెంట్లో ఆమోదించినటువంటి బిల్లు, వక్ఫ్ బోర్డు బిల్లును వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతున్నట్టు నేపథ్యంలో వైసీపీ మైనార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే, వైసీపీ పార్టీ అడ్వైజరీ కమిటీ మెంబర్ హఫీజ్ ఖాన్ అంటున్నారు. సార్ చెప్పండి, ఈరోజు వక్ఫ్ బోర్డు బిల్లు ఆమోదం పొందింది, ఏం జరగబోతుంది? ముఖ్యంగా చెప్పాలంటే ఎలక్షన్స్ ముందు మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అంటే కూటమి తరపు నుంచి చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు మధ్యలో జరిగిన ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, మేము కూటమిలో ఉన్నా, బీజేపీ పార్టీతో ఉన్నా, ఎలాంటి నల్ల చట్టాలు తెచ్చినా, ఎలాంటి అన్కాన్స్టిట్యూషనల్ బిల్స్ తెచ్చినా, ఎలాంటి డిస్క్రిమినేటివ్ బిల్స్ తెచ్చినా, అంటే విపక్షకు గురి చేసే బిల్స్ తెచ్చినా, కావాల్సుకని ఉద్దేశపూర్వకంగా ముస్లిం సమాజానికి ఇబ్బంది పెట్టే రకంగా బిల్స్ తెచ్చినా నేను ఖచ్చితంగా దానికి ఆపుతాను, దానికి రాకుండా చేస్తాను, మీరు నన్ను నమ్మండి, నన్ను ఓటు వేయండి అని చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే మాట చెప్పడం జరిగింది. కానీ ఈరోజు చూస్తే ఈ వక్ఫ్ చట్టములో ఏం సమస్యలు ఉన్నాయనేది కూడా తర్వాత చెప్తాను మీకు. కానీ ఆ లోక్సభలో, రాజ్యసభలో ఓటు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ చంద్రబాబు నాయుడు గారు ఒక రోజు ముందు కూడా వాళ్ళ మైనార్టీ నాయకులతో అందరితో ఏం భయపడొద్దండి, మీరు ఏం ఇబ్బంది పడొద్దండి, నేను అమెండ్మెంట్స్ చేపిస్తున్నాను, ఆ అమెండ్మెంట్స్ వల్ల ఈ ముస్లిం సమాజానికి ఎక్కడ ఇబ్బంది ఉండదు, ఇన్ఫ్యాక్ట్ మా వల్లనే మొత్తం భారతదేశంలో ఉండే ముస్లిం సమాజానికి మేలు జరుగుతుంది అనే విధంగా నమ్మించారు. కానీ తీరా చూస్తే లోక్సభలో అంత డిస్కషన్ అయ్యింది, అంతమంది ఎంపీలు మాట్లాడారు. దాంట్లో ఒక్క ముస్లిం ఎంపీ కూడా ఈ అమెండ్మెంట్లో ఒక్క అమెండ్మెంట్ కూడా మంచిది ఉంది అని చెప్పలేదు. అయినా దానికి వ్యతిరేకంగా ఓటేయాల్సింది పోయి దానికి సపోర్ట్ చేసుకుంటూ ఎన్డీఏ కూటమి ఏం చెప్తే దానికి ఓటు వేయడం జరిగింది. మళ్ళీ రాజ్యసభలో కూడా అదే పని చేయడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ బిల్లు, ఈ వక్ఫ్ యాక్ట్కి తేవడానికి బీజేపీ పార్టీకి ఈరోజు పూర్తిగా సహకరించిన మనిషి చంద్రబాబు నాయుడు గారు. గత 5 ఏళ్ళు కూడా ఎన్డీఏ అంటే అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకి మద్దతు ఇచ్చారు. ఇప్పుడే వ్యతిరేకించడానికి కారణం ఏంటి? కరెక్ట్, మీరు మంచి మాట అడిగినారు. ఈ మాటకి ప్రతిసారి కూడా మా గురించి చెప్తున్నారు. ముఖ్యంగా ఎన్ఆర్సీ, సిఏఏ. సరే, ఆర్టికల్ 370 చెప్తారు, ఇట్స్ ఓన్లీ రిలేటెడ్ టు వన్ స్టేట్. ఏమి ఎన్ఆర్సీ, సిఏఏ మాకు తెలుసో తెలియకో, మాకు తప్పుదావ పట్టించో, లేదంటే మేము తప్పు చేసుకునో ఎన్ఆర్సీ, సిఏకి మేము ఓటు వేయడం జరిగింది. చేసిన తర్వాత మాలాంటి ఎమ్మెల్యేలు, దాంట్లో ముఖ్యంగా, మరీ ముఖ్యంగా ఈరోజు నేను గర్వంగా చెప్పుకోగలుగుతా, మా పార్టీలో ఉండే హిందూ ఎమ్మెల్యేలు ముందుకు వచ్చి ఈరోజు ముస్లిం సోదరులో ఒక భయభ్రాంతులకు గురయ్యే ఒక వాతావరణం క్రియేట్ అయింది. ఈ యాక్ట్ వల్ల మనకు నష్టం జరుగుతుంది, ఈ రాష్ట్రంలో ఉండే సమాజానికి నష్టం జరుగుతుంది, దేశంలోనే ఈ యాక్ట్ వల్ల ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉన్నాయి. ఈ యాక్ట్ని మనం కరెక్ట్గా పూర్తిగా చాలా క్షుణ్ణంగా పరిశీలించినట్టు లేము. ఏదైతే చెప్పినారో దానికి మనకేం సంబంధం లేదు కదా అన్నట్టు ఈ ఫారెన్ వాళ్ళు మన స్టేట్లో ఎవరు ఉండకపోవడము, మనం బార్డర్ స్టేట్ కాకపోవడము వల్ల దానిపైన అంతగా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి చేయకుండానే మనం ఓటు వేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూసుకుంటే దీనివల్ల చాలా నష్టాలు ఉన్నాయని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం క్షుణ్ణంగా పరిశీలించి 30-40 మంది మేము ఎమ్మెల్యేస్ పోయి మాట్లాడితే ఆయన ఓకే, మనతో తప్పు జరిగింది, మనము ఈ యాక్ట్ని మన స్టేట్లో మేము దీనిని పాటించమని చెప్పి అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. ఈరోజు మీరు చెప్తున్నారు కదా, ఈరోజు తెలిసిపోయింది కదా ఈ వక్ఫ్ యాక్ట్లో ఏమేమి తప్పులు జరుగుతున్నాయి, దీనివల్ల ఎలాంటి నష్టాలు జరుగుతున్నాయి ముస్లిం సమాజానికని. మరి మీరు ఎందుకు ఈరోజు సుప్రీంకోర్టుకు ఆశ్రయించడమో, లేదంటే మీరు ఈ అమెండ్మెంట్స్ని మీరు మార్చండి అని చెప్పడమో, లేదంటే అసెంబ్లీలో రెజల్యూషన్స్ పాస్ చేయడమో, ఇట్లాంటివి చేయొచ్చు కదా మీరు కూడా. అంటే ఇప్పుడు వ్యతిరేకించడానికి కారణము సాక్షి సంస్థ యొక్క పునాదులు వక్ఫ్ బోర్డు స్థలంలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వ్యతిరేకించడానికి ప్రధానంగా ఆ కూటమి ప్రభుత్వం ఇక్కడ ఏపీలో వ్యతిరేకించడం. సరేనా, నేను ఒక మాట చెప్తా. సాక్షి వేరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేరు. ఏమి సాక్షి ఒకవేళ వక్ఫ్ ఆస్తి పైన ఉంది అంటే మరి ఇప్పుడు ఈ వక్ఫ్ యాక్ట్ని ఇంకా గట్టిగా బలంగా కావాలనేది కదా మేము పోరాటం చేస్తున్నది.
వక్ఫ్ యాక్ట్ని నిర్వీర్యం చేయాలనేది కదా కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రయత్నం చేస్తుంది. మరి అట్లాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి సాక్షి ఆస్తుల్ని కాపాడుకోవాలనుకుంటే ఆయన కూటమికు కదా సపోర్ట్ చేయాలి. ఈరోజు ఎందుకు మా తరపున నిలబడినాడు? ఈరోజు ఎందుకు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ వ్యతిరేకంగా ఓటేసినాడు? ఈరోజు ఎందుకు సుప్రీంకోర్టుకు వెళ్ళి ఇది అన్కాన్స్టిట్యూషనల్, ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ మైనార్టీస్ని మీరు దెబ్బతీసే విధంగా ఉంది కాబట్టి ఇది ఈ రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ఏవైతే ఉన్నాయో దానికి విరుద్ధంగా మీరు ఈ యాక్ట్ని తీసుకొని రావడం జరిగింది. ఇది మంచిది కాదు, ఇది మంచి పరిణామం కాదు, రాష్ట్రానికే కాదు దేశంలో కూడా మంచి పరిణామం కాదని చెప్పి ఈరోజు సుప్రీంకోర్టులో సాక్షాత్తు కేసు వేయడం జరిగింది. సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇదే ఆస్పెక్ట్స్ పైన మనం మాట్లాడినప్పుడు, సరే మన దగ్గర సంఖ్యాబలం లేదు కాబట్టి బిల్లు యాక్ట్ రూపంలో వచ్చేసింది, దీనిని ఎట్లా మనము ఎదుర్కోవాలి అంటే వివిధ వేరే పార్టీలు కానీ లేదంటే ముస్లిం సంఘాలు కానీ ప్రతి ఒక్కరూ సుప్రీంకోర్టుకు ఆశ్రయిస్తున్నారని తెలుసుకున్న తర్వాత మనం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సుప్రీంకోర్టుకి ఆశ్రయించి మన వాదన మనం వినిపించాలని చెప్పి నా ద్వారానే ఈ పిటిషన్ వేయడం జరిగింది. అంటే క్లారిటీగా చెప్పండి, అంటే బిల్లులో ఉన్నటువంటి అంశాలను వ్యతిరేకిస్తూ వేశారా, లేకపోతే వర్క్ స్పీడ్లో ఈ మధ్య కాలంలో సవరణ జరిగిందో మొత్తానికి సంబంధించినటువంటి దీనిపైన మీరు అంశం మీద ఆ పిటిషన్ ఫైల్ చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లీగల్గా కోర్టులో వేసినప్పుడు ఖచ్చితంగా ఏదేదే అమెండ్మెంట్స్ చేశారో దానిపైన ఎందుకు మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి చేస్తాం. మేమైతే బ్లాంకెట్గా వద్దు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది లోక్సభలో రాజ్యసభలో. కానీ ఇప్పుడు లీగల్ పరిధిలో సుప్రీంకోర్టులో వచ్చిన తర్వాత ప్రతి అంశం పైన చర్చ జరుగుతుంది. ప్రతి అంశం ఎందుకు తీయాలా, ఎందుకు తీయకూడదు, ఇది కరెక్టా రాంగా, ఇది కాన్స్టిట్యూషనలా, ఇది అన్కాన్స్టిట్యూషనలా, ఇది ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అవుతుందా, ఫండమెంటల్ రైట్స్ వైలేట్ కావడం లేదా, ఇది డెమోక్రటిక్ ప్రాసెస్లో జరిగిందా, అన్డెమోక్రాటిక్ ప్రాసెస్లో ఉందా, ఇది సివిల్ సొసైటీలో విభజన తెచ్చే విధంగా ఉందా, లేదంటే దీనివల్ల ముస్లిం సమాజానికి నిజంగా మేలు జరిగే విధంగా. సో ఇది ఖచ్చితంగా లీగల్ ప్రాసెస్లో ఏదైతే ప్రాసెస్ ఉందో దానికి ప్రతి అమెండ్మెంట్కి కూడా ఎందుకు మాకు మేము దీన్ని వ్యతిరేకిస్తున్నామని దానిపైన చాలా క్లారిటీగా దాదాపు 85 పేజీల రిట్ పిటిషన్ వేయడం జరిగింది. అది కూడా చాలా మంచి అడ్వకేటు మెహఫూజ్ నస్కీ గారితో సుప్రీంకోర్టు మంచి అడ్వకేట్ని పెట్టి నేనే దాంట్లో సెకండ్ పిటిషనరీ, ఫస్ట్ పిటిషనర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సెకండ్ పిటిషనర్ మేము వేయడం జరిగింది. అంటే గతంలో ఈ బిల్లు మీద డిస్కషన్ జరిగేటువంటి సమయంలో ప్రస్తుతం ఇప్పుడు మీ పార్టీ నుంచి బయట ఉన్నటువంటి మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి కూడా ఉన్నారు కదా, ఆ రోజు ఎందుకు సపోర్ట్ చేశారు? ఎప్పుడు సపోర్ట్ చేయలేదు. మీరు జేపీసీ మీటింగ్స్లో నేను కూడా అటెండ్ అయినాను, హైదరాబాద్లో పోయి రిపోర్ట్ ఇచ్చినాము. ఇవన్నీ అమెండ్మెంట్స్ వల్ల ఎట్లా నష్టపోతుంది ముస్లిం సమాజము, ఇది ఎందుకు అన్కాన్స్టిట్యూషనల్ ఉంది, ఇది మీరు చేస్తున్న ప్రక్రియ మంచిది కాదు, ఇది రాజకీయ లబ్ధి కోసము ఒక సమాజాన్ని కావాల్సుకొని కించపరచడానికి, వాళ్ళకు ఉండే హక్కుల్ని అనగదొక్కడానికి మాత్రమే చేసుకొని వస్తున్నారని చెప్పి జేపీసీలో మొత్తుకొని చెప్పడం జరిగింది. నేను కూడా ఆ రోజు తీసుకొని పోయి రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. నేనే కాదు, ప్రతిపక్షంలో ఉండే పార్టీ కానీ ముస్లిం సమాజంలో ఉండే అన్ని సంఘాలు కానీ ప్రతి ఒక్కరు పోయి చెప్పడం జరిగింది. కానీ మమ్మల్ని అందరికీ బేఖాతరు చేసి జేపీసీలో బుల్డోజ్ చేసేశారు, లోక్సభ రాజ్యసభలో బేఖాతరు చేసి బుల్డోజ్ చేసేశారు. ఇప్పుడు మేము న్యాయస్థానంకి ఆశ్రయించాల్సిన అవసరం పడింది. ఖచ్చితంగా సుప్రీంకోర్టుని ఆశ్రయించినాము. మేము పూర్తిగా జస్టిస్ కోసం ఫైట్ చేస్తున్నాము, ఫండమెంటల్ రైట్స్ కోసం ఫైట్ చేస్తున్నాము, కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఆఫ్ సిటిజన్స్ కోసం ఫైట్ చేస్తున్నాము, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ కోసం ఫైట్ చేస్తున్నాము, ఫ్రీడమ్ ఆఫ్ ఈక్వాలిటీ కోసం ఫైట్ చేస్తున్నాము. సో కాన్స్టిట్యూషన్ రైట్స్ కోసం చేస్తున్నాం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ తీసుకొని సుప్రీంకోర్టుకి ఆశ్రయించడం జరిగింది. సో సూటిగా మీరు ముస్లిం సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు, ఎన్డీఏ ప్రభుత్వానికి ఏం సూచించారు? సూటిగా కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నా తెలుగుదేశం పార్టీకి. వక్ఫ్ బై యూజర్ అనేది తీసేసినారు. వక్ఫ్ బై యూజర్ అంటే గత 500 సంవత్సరాలు 700 సంవత్సరాల నుంచో ఒక మసీదో, దర్గానో, ఖబ్రస్థానో, ఈద్గానో లేదంటే ఆర్ఫన్ హోమో నడుస్తుంటుంది. అది ముస్లిం సమాజము నడిపిస్తుంటే దానికి వాళ్ళు నడిపిస్తున్నారు కాబట్టి ఇది ముస్లిమ్స్ది కాబట్టి ఇది వక్ఫ్ ప్రాపర్టీ అని చెప్పి రాసేయడం జరిగింది. ఇది హిందూ దేవస్థానము, ఇది హిందువులు చేస్తున్నారు కాబట్టి ఇది ఎండోమెంట్స్ ప్రాపర్టీ అని రాయడం జరిగింది. అలాగే ఇది చర్చులు, ఇది సిక్కులు, ఇది జైన్సు, ఇది పార్సీసు వీళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇది వీళ్ళది. ఈరోజు వక్ఫ్ బై యూజర్ అనేది డ్రాప్ చేసేస్తే మీరు ప్రతి ఒక్క ప్రాపర్టీని మనం ఈరోజు వెబ్సైట్లో ఎక్కియాలంట. 6 నెలల టైం ఉంది. అంటే మీ దగ్గర డాక్యుమెంటేషన్ 600 సంవత్సరాలు మన దగ్గర పత్రాలు ఉన్నాయా? లేవు.
కానీ ఇప్పుడు పత్రం కావాలని చెప్తారు. పత్రం ఇవ్వకపోతే ఇది లిటిగేషన్ ప్రాపర్టీ, ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ, అప్పుడు వరకు దీనిని సీజ్ చేయండి లేదంటే బంద్ చేయండి అని చెప్పి కలెక్టర్ గారికి ఈరోజు అథారిటీ ఉంది. అంటే దానివల్ల ఏం జరుగుతుంది? దానివల్ల ఎవరికన్నా ఒక ఉద్యోగం వస్తుందా, లేదంటే నిత్యావసరాల సరుకులు ధరలు తగ్గుతున్నాయా, లేదంటే పెట్రోల్ గ్యాస్ ధరలు తగ్గుతున్నాయా, లేదంటే లేదంటే ఏమైనా ఉద్యోగాలు క్రియేట్ అవుతున్నాయా, లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఏమైనా వస్తున్నాయా? లేదు. ఇది జస్ట్ డైవర్షన్ పాలిటిక్స్. ముస్లిం సమాజానికి ఈ రకంగా హిందూ ముస్లిం ప్రతి గల్లీ, ఢిల్లీ నుంచి గల్లీ వరకు తీసుకొని రావడానికి చేసిన కుట్ర ఇది. ఇప్పుడు ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ ఈరోజు మనది లీగల్ లిటిగేషన్లో వెళ్ళిపోయింది. మొత్తం ఇండియాలో కాశ్మీర్ టు కన్యాకుమారి. దానికి బలం ఎవరు ఇచ్చినారు? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినారు. అంటే అదే చంద్రబాబు నాయుడు బిల్లుకు మద్దతు తెలిపేటువంటి సమయంలో చెప్పారు, కొన్ని మాకు అనుమానాలు ఉన్నాయి, దాన్ని సవరణ చేయాలి, దాన్ని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పే మద్దతు ఇచ్చారు కదా. కరెక్ట్, చాలా మంచి మాట చెప్పారు. ఆయన ఎట్లా చేశారంటే పైనుంచి నీళ్లు తాపిస్తున్నట్టుంది, పక్కన నుంచి నరాలు కోసేసినట్టు ఉంది. నరాలు కోసేస్తే మనిషి బతుకుతాడా? నరాలు కోసేసిన తర్వాత నీళ్లు తాపిస్తే మనిషి బతుకుతాడా? అట్లా ఉంది. ఆ 3 అమెండ్మెంట్లు ఏమి, దానివల్ల లాభం ఏమి, నష్టమేమి? నేను చెప్తున్నా, మోస్ట్ ఏమంటారు ఛాలెంజింగ్ అమెండ్మెంట్ వక్ఫ్ బై యూజర్, అది ఒక్కటిని దాన్ని సవరణ చేయమని చెప్పండి. లిమిటేషన్స్ యాక్ట్ ఈరోజు తీసేసినారు. ఎక్కడెక్కడైతే కబ్జాలు అయి ఉన్నాయో అవన్నీ వక్ఫ్ ప్రాపర్టీలు ఎవరు కబ్జాలో ఉన్నాయో వాళ్ళకి అందరికీ ఈరోజు వాళ్ళు ఓనర్స్ అయిపోయే పరిస్థితి ఉంటుంది. అది తీసేయమని చెప్పండి. కలెక్టర్ గారికి పూర్తి అథారిటీ ఇచ్చేసినారు. అంటే వక్ఫ్ బోర్డుని ఆ వ్యవస్థనే పక్కన పెట్టేసి కలెక్టర్ గారికే పూర్తిగా అధికారులు ఇచ్చేసిన జరిగింది. మరి నాన్ బీజేపీ స్టేట్స్లో కానీ బీజేపీ స్టేట్స్లో కానీ మనం చూసింది ఏమి? అధికారం ఎవరు ఉంటే అది లీగల్ పరిధిలోనే వాళ్ళకు అనుకూలంగా పనిచేసే అవకాశం ఉంటుంది. వక్ఫ్ బోర్డు ఉంటే ఎవరన్నా ఉండని, మా ప్రాపర్టీ మేము పరిరక్షించుకోవాలి, మేము దానిని ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్పి ఫైట్ చేసే అవకాశం ఉంటుంది. అది కూడా మా హక్కుల్ని కూడా తీసుకుపోయి కలెక్టర్ గారి చేతిలో పెట్టేశారు. మీరు నాన్ ముస్లిమ్స్ని తీసుకొని వచ్చి మా వక్ఫ్ బోర్డులో పెడతా అని చెప్తున్నారు. సరే, మాకే ఎందుకు ఆ రూలు? మరి హిందూ సోదరులకు ఆ రూల్ లేదే, సిక్ సోదరులకు లేదే, క్రైస్తవ సోదరులకు లేదే, జైన్స్కి లేదే, పార్సీస్కి లేదే. కావాల్సిన ఉద్దేశపూర్వకంగా ఎందుకు? అంటే లౌకిక ప్రజాస్వామ్య దేశంలో ఉంటే తప్పేంటి? తప్పు ఇస్తలేదు. అందరికీ చేసేయండి. ఇప్పుడు చూడండి ఎవరు వస్తారు. ఇంకోటి, వక్ఫ్ బోర్డ్ అనేది ఎలక్టెడ్ బాడీ ఉంటుండే అండ్ నామినేటెడ్ బాడీ ఉంటుండే. ఈరోజు ప్యూర్లీ నామినేటెడ్ అని చెప్తున్నారు. ఎవరు వస్తారండి? బీజేపీ పార్టీ నుంచి మీకు కూడా తెలుసు ఎట్లాంటి వాళ్ళు వస్తారు. ఎవరైతే ముస్లిం సమాజానికి ద్వేషిస్తారో, ఎవరైతే వాట్సాప్ యూనివర్సిటీ నుంచి బ్రెయిన్ వాష్ అయిపోయి ఉన్నారో, ఎవరైతే మేము అసలు ఈ దేశం కోసం ఎన్ని త్యాగాలు చేసినామని చెప్పి దాని గురించి ఎలాంటి హిస్టారికల్ ఇది నాలెడ్జ్ లేని వాళ్ళు ఎంతసేపు మమ్మల్ని కించపరచాలా, మమ్మల్ని ఇబ్బంది పెట్టాలా, లేదంటే మమ్మల్ని పాకిస్తాన్ వెళ్ళిపోమని చెప్పాలా, ఇలాంటి మైండ్ సెట్ ఉండే పీపుల్ బోర్డులో వచ్చి కూర్చుంటే వాళ్ళు ఏం మేలు చేస్తారు చెప్పండి. మరి మీరైతే ముస్లిం సమాజానికి వ్యతిరేకం బీజేపీ అంటున్నారు, కానీ బీజేపీ చేసినటువంటి యాక్టివిటీకి, ఇదే వక్ఫ్ బోర్డు బిల్లుకి కొంతమంది ముస్లిం సమాజం మద్దతు ఇచ్చారుగా. ఎవరు ఇచ్చారు చెప్పండి? ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఇచ్చిందా? జమియత్ ఉలమా ఇచ్చిందా? ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ ఇచ్చిందా? జమాతే ఇస్లామీ ఇచ్చిందా? సున్నతుల్ జమాత్ ఇచ్చిందా? తబ్లీగీ జమాత్ ఇచ్చిందా? అహ్లదీస్ జమాత్ ఇచ్చిందా? లేదంటే భారతదేశంలో ఉండే ఎవరైనా ఒక్క ముస్లిం ఎంపీ అయినా ఇచ్చినాడా? ఎవరు ఇవ్వలేదు సార్. వాళ్ళకు అనుకూలంగా ఉన్న కొంతమంది తొత్తులు ఉంటారు. ఆ తొత్తులతో మేము చాలా హ్యాపీ అయిపోయినామని చెప్పి మీడియా స్టంట్ చేస్తారు. నేను అడుగుతున్నది ఒకటేనా, ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. భారతదేశంలో ఉండే 20 కోట్ల ముస్లింలు అందరూ కూడా ఈరోజు ఈ చిక్కులో ఇరుక్కుపోయే పరిస్థితి, హిందూ ముస్లిం అని చెప్పి డివైడ్ అయిపోయే పరిస్థితి, కమ్యూనల్ యాంగిల్ ఫ్లేర్ అప్ అయ్యే పరిస్థితి. మాకు ఏవైతే రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్, ఏవైతే ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయో అవన్నిటినీ మమ్మల్ని కించపరిచే విధంగా, మమ్మల్ని మా హక్కుల్ని తోసిపెట్టే విధంగా ఇది ఉంది. చూడండి, మీరు కలెక్టర్కి సిఇఓ కూడా నాన్ ముస్లిం, బోర్డులో నాన్ ముస్లిమ్స్. అలాగే మీరు ఆర్టికల్స్ 13, 14, 15, 21, 25, 26, 29, 30, 300A ఇన్ని కాన్స్టిట్యూషన్లో ఇచ్చిన హక్కుల్ని పక్కన పెట్టేసి మీరు బిల్లుని యాక్ట్గా మార్చినారు. అంటే లా షుడ్ బి ఈక్వల్ ఫర్ ఎవ్రీ వన్. హిందూస్కు కానీ ముస్లిమ్స్కి కానీ అందరికీ లా అనేది ఒకటే ఉండాలి కదా. మరి టెంపుల్స్కి ఒక లా, మసీద్లకు ఒక లా అని చెప్పి చేస్తే ఎట్లా? వాళ్ళకు ఉండే స్వేచ్ఛ వాళ్ళకు, మాకుండే స్వేచ్ఛ మాకు, వాళ్ళకు ఉండే హక్కు వాళ్ళకు, మాకుండే హక్కు మాకు ఉండాలి కదా. సరే, ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు అన్న? ముఖ్యంగా దీనివల్ల మీరు ఏదో ముస్లిం సమాజానికి మేలు చేస్తున్నారు అని చెప్పి చెప్పడం మాత్రం చాలా తప్పు.
ఇది తప్పుదోవ పట్టించడానికే. ఇది ఎవరికైతే తెలియదో, దీనివల్ల లోతుగా దీని పరిణామాలు ఎవరికైతే తెలియదో, ఈ బిల్లుని ఈ యాక్ట్ని ఎవరైతే మంచిగా చదవలేదో, లేదంటే దీంట్లో రాజకీయ కోణముని చూడడం లేదో వాళ్ళని వీళ్ళు తప్పుదోవ పట్టించగలుగుతారు. కానీ దీంట్లో ఖచ్చితంగా ఈ సమాజాన్ని విభేదించే విధంగా, ఈ సమాజంలో కమ్యూనల్ యాంగిల్ని ఫ్లేరప్ చేసే విధంగా, ఈ సమాజంలో కావాల్సిన ఒక వర్గానికి అణగదొక్కే విధంగా, ఈ సమాజానికి కావాల్సిన వాళ్ళ ధార్మిక ఆస్తులు ఏవైతే ఉన్నాయో దానిని కొల్లగొట్టే విధంగా ఈ యాక్ట్ ఉంది అని చెప్పి ప్రతి ఒక్కడు నమ్ముతున్నాడు. కాబట్టే మేము లబో దిబో కొట్టుకొని, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఈరోజు కేంద్రంలో రాష్ట్రంలో మీరు పవర్లో ఉన్నారు, మీరు కాకపోతే ఎవరు చేస్తారు? మీరు లౌకికవాది, మీరు సెక్యులరు, మీరు ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అయినారు, మీరు ముస్లింల పక్షపాతి అని చెప్పి మీరే చెప్తారు, ఎన్నో కార్యక్రమాలు మంచివి కూడా మీరే చేసినా అని చెప్పి మీరు చెప్పుకుంటారు. కాబట్టి మీరు ఖచ్చితంగా మమ్మల్ని కాపాడతారు అని ఒకవైపు, నితీష్ కుమార్ గారు కూడా సేమ్ అదే రోల్లో ఉన్నారు కాబట్టి ఆయన కూడా మమ్మల్ని కాపాడతారని చెప్పి ఒక నమ్మకం ఉండింది. కానీ ఈ రెండు పెద్ద మనుషులే మా గొంతుకు వస్తే ఇంకా మనం ఎవరికి చెప్పుకోవాలా అనే పరిస్థితిలో ముస్లిం సమాజం ఉంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం. మొత్తంగా చూసుకుంటే వక్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఒకవైపు న్యాయ పోరాటం చేస్తున్నాం, మరోవైపు ప్రత్యక్ష పోరాటానికి ముస్లిం సమాజాన్ని ఏకం చేసేటువంటి కార్యక్రమంలో వైసీపీ పార్టీ పక్కాగా ప్లానింగ్ కార్యక్రమంతో ముందుకు వెళ్తుందని చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.